హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీరమ్ డైరెక్షన్స్. నేను మీ త్రివేణి. ఈరోజు మన ఛానల్లో ఫిష్ ఫ్రై లాగా ఇప్పుడు పెళ్ళిళ్ళలో కూడా అన్నిటిలో కూడా స్పెషల్గా చేస్తున్నారు కదండి. పెద్ద సైజు వంకాయ తోటి ఫ్రై చేస్తున్నారు కదా, అది సింపుల్గా ఎలా చేసుకోవాలో మన ఛానల్లో చూపిద్దాం. పెట్టేదేమో వెజ్, కానీ నాన్ వెజ్ స్టైల్ అని చెప్పి చాలా చోట్ల ఇప్పుడు పెళ్ళిళ్ళలో ఇది పెడుతున్నారు. ఆ రెసిపీని మనం ఇప్పుడు ట్రై చేయబోతున్నాం అనమాట. ఇది పెద్ద సైజు వంకాయలు దొరుకుతున్నాయి కదా, ఇప్పుడు ఎక్కడైనా దొరికేస్తున్నాయి ఈజీగాను. ఇంతకు ముందు అంటే దొరికేవి కాదు, కానీ మనం ఈ వంకాయలు ఏదైనా సరే చిన్నవి కానీ పెద్దవి కానీ కట్ చేసేటప్పుడు కొంచెం వాటర్లో సాల్ట్ వేసుకొని దాంట్లో వేసుకొని ఉంచుకుంటే కట్ చేసిన తర్వాత అవి నల్లగా అవ్వకుండా ఉంటాయి అన్నమాట. అందుకోసం అని చెప్పి బ్లాక్ అయిపోతాయి, లేదంటే అంతా కొంచెం బ్లాక్ అయిపోయి చేదు వచ్చేస్తుంది. మీకు తెలుసో తెలీదో, వంకాయలకి చేదు వచ్చేస్తుంది అన్నమాట. అందుకని వాటర్లో వేసుకొని ఉంచుకోవాలి కట్ చేసుకొని. మరీ పలచగా కట్ చేయకండి, కొంచెం థిక్గా కొంచెం లావుగా కట్ చేసుకోవాలి. ఈ మాత్రం మందం ఉండాలి, చూపిస్తాను చూడండి. అంత మందం ఉండాలంట, లావుగాను కట్ చేసుకొని అన్నీ కూడా వాటర్లో వేసేసుకొని తర్వాత మధ్యలో కొంచెం ఇలా ఘాట్లు పెట్టుకోండి, ఎందుకంటే మసాలా లోపలికి వెళ్ళాలి కదా. అందుకని చెప్పి కొంచెం లైట్గా మొత్తం కట్ అయిపోతుంది చూసుకోకుండా కట్ చేసేస్తే. సో స్లోగా ఘాట్లు మాత్రం పెట్టుకోండి మొత్తం అన్నిటికీను. చాలామంది రెసిపీని ఇప్పుడు ట్రై చేస్తున్నారు. మీరు ఎంతమంది ట్రై చేస్తారు కమెంట్ చేసి చెప్పండి, మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, లైక్ ఇవ్వండి. కమెంట్ చేస్తే నాకు తెలుస్తుంది ఎటువంటి రెసిపీలు మీకు నచ్చుతున్నాయి, ఎటువంటి వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అనేది. సో దయచేసి కమెంట్స్ చేయండి, ఓకేనా. మంచి మంచి వ్లాగ్స్, రెసిపీస్, ట్రావెల్స్ అన్నీ పెడతాను. దయచేసి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని, మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి, వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది, ఓకేనా. ఒక బౌల్ తీసుకోండి, తడిగా లేకుండా చూసుకోండి బౌల్ మాత్రం. అందులోనే ఇప్పుడు మసాలాలన్నీ మనం కలుపుకుంటాం అనమాట. మసాలాలన్నీ కలుపుకోవాలి, కానీ ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మాత్రం వేయొద్దు, ఎందుకంటే తడిగా ఉంటుంది కాబట్టి. మీ దగ్గర జింజర్ పౌడర్, గార్లిక్ పౌడర్ అని సూపర్ మార్కెట్లో దొరుకుతున్నాయి కదా, అవి ఉంటే ట్రై చేయండి, వేసుకోవచ్చు. కొంచెం ఒక 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, చాట్ మసాలా అని దొరుకుతుంది కదా, ఆ చాట్ మసాలా కూడా దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి, కొంచెం పుల్లగా ఉండడం కోసం అని చెప్పి, టేస్ట్ కోసం అది ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. అలాగే 2 స్పూన్ల శనగపిండి వేసుకోవాలి మనం దీనికి, ఎందుకంటే దానికి కోట్ అవ్వడం కోసం అని చెప్పి, దానికి మొత్తం అంటుకొని ఉండడం కోసం 2 స్పూన్ల శనగపిండి వేసుకొని అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. వాటరే వేయకూడదు, ఇంకేమీ వేయకూడదు, లిక్విడ్సే వేయకూడదు, పొడిగానే ఉండాలి. వాటర్ వేస్తే మళ్ళీ అది వంకాయ అంతా మెత్తగా అయిపోయి మనకి మెత్తగా అయిపోతుంది అనమాట, క్రిస్పీగా రాదు, కొంచెం కూడా క్రిస్పీగా రాదు. అందుకని చెప్పి వాటర్ వేయకూడదు. మనం పౌడర్స్ అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం వంకాయలు నీటిలో వేసుకొని ఉంచుకున్నాం కదా కట్ చేసినవి, ఇలాగ డైరెక్ట్గా తీసి మనం మసాలాలో డిప్ చేసామంటే అది ఏమవుతుందంటే మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది మసాలా, వాటర్ తగలడం వల్ల. అందుకని మీరు కొంచెం ఫస్టే తీసేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకున్నారంటే నల్లగా అయిపోతాయి వంకాయలు. అందుకని టిష్యూలో కానీ లేదంటే ఏదైనా మంచి క్లాత్ ఉంటే క్లాత్లో కానీ ఒక్కసారి ఇలా పెట్టుకొని వంకాయ ముక్కలు నేను తడి కొంచెం దిగిన తర్వాత అప్పుడు తీసి మనం రెడీ చేసుకున్న మసాలాలో ఒక్కొక్కటిగా డిప్ చేసుకొని పౌడర్ అంతా మసాలా అంతా అంటుకునేలాగా 2 సైడ్లు అంటుకోవాలి మసాలా. చూడండి ఇలాగనమాట, మనం చూపిస్తున్నట్టుగా చూడండి. తడిగా ఉన్నప్పుడు మనం పెడితే ఏమవుతుందంటే మనం పేస్ట్ అయిపోతుంది, మసాలా అంతా డ్రైగా ఉంది కదా, అంతా పేస్ట్ అయిపోయి వంకాయలోంచి వాటర్ వచ్చేస్తుంది బయటికి. అప్పుడు ఏంటంటే ఫ్రై చేసేటప్పుడు మనకి ఫ్రై రాదు, పేస్ట్ లాగా వంకాయలు మెత్తగా అయిపోతాయి కదా, గుజ్జులాగా వచ్చేస్తుంది అనమాట. అందుకని చెప్పి ఇలా 2 సైడ్లు చక్కగా అంటించుకోండి మసాలా అంతాను. ఇలా అంటించేసుకొని అన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ మాత్రం పక్కన పెట్టండి. లోపల కట్ చేసాం కదా మనం, ఘాట్లు పెట్టాం కదా, దాంట్ లోపలికి మసాలా అంతా వెళ్ళడం కోసం అని చెప్పి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుంటే మసాలా కొంచెం లోపలికి అబ్జర్వ్ చేసుకుంటుంది. అంతకన్నా ఎక్కువసేపు పెట్టినా కూడా వాటర్ వచ్చేస్తుంది, ఎందుకంటే ఉప్పు కారం ఇవన్నీ కలిపాం కదా, వాటర్ దిగిపోతుంది అనమాట. సో మనం ప్యాన్ మీద ఇప్పుడు తవా పెట్టేసుకున్నాము, దోశలు వేసుకునేది. మీ దగ్గర ఏది ఉంటే అది పెట్టుకొని రెడీ చేసుకోండి. వేడైన తర్వాత 1 by 1 ఫస్ట్ ప్యాన్ బాగా వేడవ్వాలండి. 2 స్పూన్లు ఆయిల్ వేసేసుకొని, వేడవకుండా వేసారంటే వంకాయలు దానికి అంటికిపోతాయి, ఊడరావు. ఫిష్ కానీ వంకాయలు కానీ ఏదైనా సరే ఫ్రై చేసేటప్పుడు ఫస్ట్ ప్యాన్ బాగా హీట్ అవ్వాలి. ఆ తర్వాత మనం సిమ్లో పెట్టుకొని అప్పుడు మనం ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకుంటే అంటుకోకుండా వస్తాయన్నమాట. లేకపోతే ఫస్ట్ వేడవకుండా వేసేసామనుకో, చేప ముక్కలు కానివ్వండి లేదంటే ఏదైనా సరే వెజిటేబుల్స్ కానీ ఫ్రై చేసేటప్పుడు అంటికిపోతాయి. కొంచెం వేడైన తర్వాత ఇలాగ సరిపోయినంత ముక్కలు వేసుకోండి, మరీ ఇరుగ్గా కూడా వేసేసుకోవద్దు. కొంచెం ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్ ఫ్రై చేసుకోండి, ఓకేనా. రెసిపీని మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే కమెంట్స్ సెక్షన్లో కమెంట్స్ చేయడం మాత్రం ఎవరు మర్చిపోతున్నారు, అందరూ ఎవరు కమెంట్స్ చేయట్లేదు. నాకు కమెంట్స్ చేసి చెప్తేనే కదా తెలుస్తుంది రెసిపీ నచ్చిందా లేదా అనేది. సో దయచేసి కమెంట్స్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫ్రై ఎలా అనిపించింది? మన చక్కగా బ్రింజాల్ ఫ్రై రెడీ అయిపోయింది, పెద్ద సైజు బ్రింజాల్ వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది. రెసిపీ ఎలా అనిపించిందో కమెంట్స్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.